అందరికీ నమస్కారం. ఈరోజు వ్యక్తిత్వ వికాస కార్యక్రమంలో భాగంగా నన్ను చాలామంది అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. చాలామంది కూడా రీసెంట్గా నన్ను అడిగిన విషయం ఏంటంటే అసలు ఈ పాజిటివిటీ అంటే ఏంటి, నెగిటివిటీ అంటే ఏంటి, సో వాటి ద్వారా మన ప్రయత్నాల్లో ఏ రకంగా చేంజ్ అవుతాయి, మన ఫ్యూచర్ ఎలా డిసైడ్ అవుతుంది, అసలు ఎందుకు ఈ పాజిటివిటీ ఎందుకు, నెగిటివిటీ ఎందుకు అనే కాన్సెప్ట్ పైన చాలామంది ఎస్పెషల్లీ యూత్ అండ్ స్టూడెంట్స్ చాలామంది అడగడం జరిగింది. సో ఇంకా ఏమడిగారంటే అసలు ఈ కాలంలో ఈ అడ్వాన్స్డ్ జనరేషన్లో ఇలా పాజిటివిటీగా ఉండడం, పాజిటివ్గా ఆలోచించడం, నెగిటివిటీ అనుకోవడం ఇవన్నీ పెద్ద ఉపయోగానికి వస్తాయా, ఇదంతా కూడా ఒక మూఢనమ్మకంగా విశ్వసించవచ్చా అని చాలామంది అడిగారు. ఇన్ఫ్యాక్ట్ మీలో కూడా చాలామందికి ఈ సందేహం వచ్చి ఉంటుంది, బట్ అడగడానికి సరైన వేదిక దొరకలేకపోవచ్చు. బట్ దీనిపైన నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. పాజిటివిటీ, నెగటివిటీ ఈ రెండు కూడా వాస్తవంగా ఇవి ఒక అంశాలు కావు. ఒక వ్యక్తికి సంబంధించి, ఒక వ్యక్తిత్వానికి సంబంధించి, అతని ఆలోచన ధోరణికి సంబంధించి, అతని భవిష్యత్ పనుల గురించి అంచనాలు వేసుకోవడం సంబంధించి కావచ్చు. ఇవి రెండు కూడా అంటే పాజిటివిటీ అండ్ నెగటివిటీ అనేవి చాలా కీలకంగా ఉంటాయనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే మనం గత కాలంలో అంటే మన పూర్వీకుల కాలం నుండి కూడా మనం గమనించినట్లయితే మన పూర్వీకులు ఒకటి విషయం చెప్పేవారు. ఏదైనా సరే మనం కొన్ని సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడును తలుచుకోకూడదు అని. సో ఎందుకు చెడు తలుచుకోకూడదు అనుకుంటారు? ఎస్పెషల్లీ మార్నింగ్ సెషన్లో లేవగానే లేదా సాయంత్రం సమయంలో, సంధ్య సమయం అంటారు కదా, సాయంత్రం సమయంలో సో మనం చెడుకు సంబంధించిన ఆలోచనలు చేయడం కానీ, చెడు పదాలని ఉపయోగించడం కానీ ఇలాంటివి చేయకూడదు అని అంటారు. సో అది వాళ్ళకు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో తెలియదు మనకి. కానీ సో ఇందులో ఉన్న లాజిక్ ఏంటంటే అది ఒక పాజిటివ్ అటిట్యూడ్ని ఏర్పాటు చేయడం కోసం ఇలాంటి వర్డ్స్ చెప్పారన్నది చాలామంది విశ్వసిస్తుంటారు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఒక స్కూల్లోకి వెళ్ళాము లేదా ఒక కాలేజ్కి వెళ్ళాము, ఫస్ట్ క్లాస్లో చాలామంది అడిగేది ఏంటంటే నువ్వు ఏమవుతావు అని అడుగుతారు, రైట్? సో వాట్స్ యువర్ గోల్, నువ్వేమవుతావు, పెద్దయ్యాక నువ్వేం చేస్తావు? సో ఇలాంటి ప్రశ్నలు మనం చాలామందిని అడుగుతుంటాం. సో ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతాం? మీరు అనుకున్నట్లే ఈ పాజిటివిటీ, నెగటివిటీ, పాజిటివ్గా ఆలోచిస్తే మనకు మంచి జరుగుతుంది అనుకోవడం, నెగటివ్గా ఆలోచిస్తే చెడు జరుగుతుంది అనుకోవడం అనేవి ఇవన్నీ పక్కన పెట్టేస్తే, సో మనం భవిష్యత్తులో ఎదగాలి అనుకున్నప్పుడు మనం కొన్ని అంశాలను అడుగుతుంటాం కదా. సో వాట్స్ యువర్ గోల్ అని మనం అడుగుతుంటాం. అలాగే మనకి ఇంకొక విషయం కూడా తెలుసు, లక్ష్యం లేని జీవితం వ్యర్థం అనేసి. సో లక్ష్యం లేని జీవితం ఎలా ఉంటుంది అంటే ఒక లక్ష్యం లేని బాణంలాగా ఉంటుంది, లేదా ఒక తెగిన గాలిపటంలా ఉంటుంది అనేసి చాలామంది పెద్ద పెద్ద మహానీయులు మనకు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం వినున్నాం. సో వీటన్నింటిని క్రోడీకరించి మనం ఆలోచిస్తే మనకు తెలిసేది ఏంటంటే పాజిటివిటీ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సో భవిష్యత్తులో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, నేను డాక్టర్ని అవుతాను, లేకపోతే ఒక గోల్ పెట్టుకున్నాడు, డాక్టర్ని అవ్వాలి అని గోల్ పెట్టుకున్నాడు. అఫ్కోర్స్ మరి చిన్న పిల్లలంటే వాళ్ళకి తెలిసి తెలియక ఏదో పెట్టుకుంటారు, కొంత ఏజ్ వరకు అవన్నీ చేంజ్ అవుతుంటాయి. ఒకసారి అయితే డాక్టర్ అంటాడు, ఒకసారి అయితే టీచర్ అంటాడు, ఒకసారి అయితే ఇంకేదో అంటాడు. సో దట్స్ ద డిఫరెంట్. బట్ ఒక్కసారి ఒక స్థాయికి వచ్చాక సో తను ఏంటి, ఈ సమాజం అంటే ఏంటి అని సమాజం పైన ఒక ఆలోచన విధానం తెలిసిన తర్వాత, సమాజాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించిన తర్వాత అతను ఏవైతే లక్ష్యాలు పెట్టుకుంటాడో వాటిని చేరుకోవడం కోసం చాలా శ్రమిస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10వ తరగతి అయిపోయిన స్టూడెంట్ లేదా 10వ తరగతి విద్యార్థి డాక్టర్గా గోల్ పెట్టుకున్నాడంటే తను డాక్టర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే తను ఆ లెవెల్గా నడుస్తూ ఉంటాడు. సో డాక్టర్ కావడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాడు. సో ఫర్దర్గా ఏదో ఒక రోజు అతను డాక్టర్గా మనందరికీ కనిపిస్తూ ఉంటాడు. అలాగే ఒక చార్ట్ అకౌంటెంట్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, సో వాట్ ఎవర్ దట్. సో అతను ఆ వైపుగా వెళ్ళడానికి అవకాశం కల్పించింది ఎవరు అంటే అతని యొక్క గోల్, లక్ష్యం. సో దీన్నే మనం ఏమంటున్నాం సింపుల్గా ఒక పాజిటివ్ అటిట్యూడ్ అంటున్నాం. సో నేను డాక్టర్ అవుతాను, నేను డాక్టర్ అవ్వాలి, నేను డాక్టర్ అవి తీరుతాను అనే ఒక దృఢమైన సంకల్పం అతన్ని డాక్టర్ అయ్యే వైపుగా తీసుకెళ్ళింది కదా. సో లైక్ వైజ్ ఇది అలాగే. అండ్ నేను ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. సపోజ్ మీరు అంటే దట్స్ మీన్ మీ శరీరానికి కానీ మీ మనసుకు కానీ
చాలా శక్తి ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. మన బ్రెయిన్ అనేది చాలా శక్తివంతమైంది అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ మనం ఉపయోగించుకోవడం చాలా తక్కువ. అది కూడా మనందరికీ తెలిసిన విషయం. సో మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తే మనం అలాగే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లక్ష్యాన్ని కనుక అంటే ఒక పర్టిక్యులర్ గోల్ కనుక పెట్టుకున్నట్లయితే, మన తరగతిలో చాలా చెప్పుకున్నాం. మన వ్యక్తిత్వ వికాస తరగతుల్లో కూడా లక్ష్యం ఎందుకు ఏర్పరచుకోవాలి, సో లక్ష్యం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఇదివరకు. సో మీకు సెషన్స్ కనుక మిస్ అయితే నేను మళ్ళీ మీకోసం అప్లోడ్ చేస్తాను, నో ప్రాబ్లం. సో అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే, లక్ష్యం అనేది స్థిరంగా ఉండాలి. లక్ష్యం అనేది మనసులో నిండి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఆ లక్ష్యం దిశగా సరైన ప్రయత్నాలు చేస్తాడు. ఫలితంగా అతడు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాడు అని మనం చెప్పుకోవడం జరిగింది. సో దీన్నే మనం ఏమంటున్నాం, పాజిటివ్ అటిట్యూడ్ అంటున్నాం. పాజిటివ్ అటిట్యూడ్. సో మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ అమెరికాలో ఉన్న ఒక ప్రఖ్యాత యూనివర్సిటీ వాళ్ళు చేసిన సర్వేలో ఒక దాదాపు 58 మంది విద్యార్థుల పైన వాళ్ళు ఒక సర్వే చేశారు. ఆ సర్వే ఏంటి అంటే, రోజులో ఒక స్పెసిఫిక్ టైంలో అంటే ఉదయం అలాగే సాయంత్రం పూట ఒక 58 మంది విద్యార్థులకు కంప్లీట్ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేలాగా, పాజిటివ్ విధానాల్లో వాళ్ళు ఆలోచించేలాగా వాళ్ళకి కమాండింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకొక 58 మంది విద్యార్థులకు కంప్లీట్ నెగటివిటీ వచ్చేలాగా అంటే నెగటివ్ వచ్చేలాగా వాళ్ళకి కమాండింగ్ ఇవ్వడం జరిగింది. సో ఒక 2 సంవత్సరాల తర్వాత రిజల్ట్ కనుక చూస్తే 2 సంవత్సరాల దాకా వీళ్ళకి ఇదే సీక్వెన్స్ అనేది ఫ్లో చేయడం జరిగింది. సో ఎవరైతే పాజిటివ్గా ఆలోచించారో అంటే నేను చేయగలను, నేను చేస్తాను, నేను ఇలా ఉంటాను, నేను ఇది సాధించగలుగుతాను, ఈ రకంగా దిస్ ఇస్ కాల్డ్ ద పాజిటివ్ అంటే మరేదో కాదు. సో ఈ రకంగా ఉన్న విద్యార్థులు, సో వాళ్ళు 58 మందిలో 56 మంది కూడా వాళ్ళ లైఫ్లో ఒక స్టాండ్కి వచ్చారు. జస్ట్ 2 ఇయర్స్లో వాళ్ళు చాలా అచీవ్మెంట్ అనేది రావడం జరిగింది. అండ్ మిగతా 58 మందికి ఎవరికైతే నెగిటివ్ ప్రాంప్టింగ్లో ఉన్నారో వీళ్ళలో ఆల్మోస్ట్ 1-2 తప్పించి మ్యాక్సిమం అందరూ కూడా చాలా డల్గా అంటే వాళ్ళ పూర్వపు జీవన విధానం ఎలా ఉందో అంతకన్నా తక్కువ స్థాయిలోకి వాళ్ళు దిగజారడం జరిగింది. ఆ మిగిలిన 1-2 కూడా వాళ్ళ పూర్వపు విధానాల కన్నా చాలా తక్కువగా రావడం జరిగింది. అంటే ఇక్కడ ఈ సర్వే ద్వారా మనకి ఏం తెలుస్తుంది, సో పాజిటివ్ అటిట్యూడ్తో ఉన్న వ్యక్తి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్ అటిట్యూడ్తో ఉన్న వ్యక్తి విజయం సాధించడం పక్కన పెట్టండి, బట్ తన న్యాచురల్గా ఉండాల్సిన సీక్వెన్స్ ఏదైతే ఉందో, సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా కూడా దిగజారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. సో ఇక్కడే మనకి ఇంకొకటి కూడా ఉంది. మన శరీరం, మన మనస్సు ఎప్పుడైతే ఒక్క లక్ష్యం వైపుగా ప్రయాణం చేస్తాయి అంటే ఒక లక్ష్యాన్ని మనం మైండ్లో పెట్టుకొని ఆ లక్ష్య దిశగానే మన శరీరం అంటే మన ప్రయత్నాలు కూడా సాగుతాయో అప్పుడు విజయం అనేది అనివార్యమవుతుంది అనేది తెలుస్తుంది. సో మనకు భగవద్గీతలో కూడా ఒక విషయం చెప్పారు, యద్భావం తద్భవతి అని. సో యద్భావం తద్భవతి అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో అలా జరుగుతుంది అని చెప్తున్నారు మనకి. సో అంటే ఇక్కడ యద్భావం తద్భవతి మీనింగ్ ఏంటంటే మన ఆలోచన విధానం ఎలా ఉందో మన భవిష్యత్తు ప్రణాళికలు కూడా అలాగే ఉంటాయి అని చెప్తాను. అంటే ఇవన్నీ ఎటు తీసుకెళ్తున్నాయి మనల్ని, మన అటిట్యూడ్ని పాజిటివ్గా ఉంచాలి. పాజిటివ్ అటిట్యూడ్స్తో వచ్చే బెనిఫిట్స్ గురించి మనకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ నువ్వు నెగిటివ్గా ఆలోచించినట్లయితే నీకు వచ్చే విధానాలు కూడా నెగిటివ్గానే ఉంటాయి. సో మీకు ఇక్కడ ఇంకొక చిన్న దృష్టాంతం చెప్తాను నేను. ఒక ఇంట్లో ఒక చిన్నపాటి గొడవ జరిగింది అనుకుందాం. సో ఇంట్లో గొడవ జరిగినప్పుడు ఆ కోపం మీద భర్త బయటికి వచ్చాడు. అంటే తను రెగ్యులర్ డ్యూటీ చేయడానికి వెళ్ళాడు. సో ఎలా ప్రశాంతంగా కాకుండా కోపంతో వెళ్ళాడు. సో కోపంతో వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి విధానం, ఆలోచన విధానం ఇదంతా కూడా సరిగ్గా ఉండదు అనేది మనందరికీ తెలుసు. సో దానివల్ల ఏముంది, అతను క్యారీ చేస్తున్నటువంటి కోపం తను వెళ్తున్న ప్రతి చోట ఎక్కడో ఒక చోట అంటిస్తూ వెళ్తూ ఉంటాడు. అది అనివార్యం, ఇంకా దానికి తప్పే సమస్య ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఆటో ఎక్కాడు అనుకోండి, సో ఖచ్చితంగా కోపంతో ఆటో వాళ్ళతో ఏదో దురుసుగా మాట్లాడడం, సో ఆటో వ్యక్తి కూడా ఆల్రెడీ కోపంలో ఉండుంటే వాళ్ళిద్దరి మధ్య మాట మంతి పెరిగి అదో పెద్ద గొడవగా మారిపోవడం. సో లేదు అతను కూల్గా ఉన్నప్పటికీ ఏదో ఒకటి మాట్లాడడం, ఇతని ప్రభావం ఆటో డ్రైవర్ పైన పడి అతను ఆ సందర్భంలో ఏమనకపోయినా తర్వాత వచ్చే ప్యాసింజర్స్ పైన తను రియాక్ట్ అవ్వడం. సో ఇలా ఇదంతా కూడా సిస్టమ్ లాగా వెళ్తూ ఉంటుందన్నమాట. సో అదే ఒక ప్రశాంతంగా ఒక వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు తను డీల్ చేసేటువంటి విధానంలో చాలా మార్పులు అనేది మనం గమనించవచ్చు. సో ఓవరాల్గా పాజిటివ్ అటిట్యూడ్తో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా తను పాజిటివ్ ప్రయత్నాలు అంటే పాజిటివ్
ఫలితాలను పొందుతాడు అనేది మాత్రం ఇది వాస్తవం. సో ఇది 100% చాలామంది జీవితాల్లో కూడా వాళ్ళు స్వయంగా అనుభవించి ఉంటారనేది మనం గమనించవచ్చు. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా నేను మీకు చెప్పే క్లియర్ ఏంటంటే నాట్ ఓన్లీ స్టూడెంట్స్, విద్యార్థులనే కాదు, సో ఒక గృహిణి కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, సో వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏదైనా సో ప్రశాంతంగా పాజిటివ్గా ఇది ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని మొదలుపెట్టినప్పుడు అది మంచిగా ఫినిష్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఇంకా 1% అనేది చెప్పలేము, అది ఏ సైడ్లో చూసినా కానీ ఒక పర్సెంట్ ఆపోజిట్లో ఉండడం అనేది సమంజసం. బట్ మేజర్ పార్ట్ అనేది మనకు అనుకూలంగా ఉండాలి అనుకున్నప్పుడు మనం కూడా పాజిటివ్గా ఉండాలి అనేది మనం చూడవచ్చు. సో మరోసారి ఈ పాజిటివ్ అటిట్యూడ్ వల్ల ఏం జరుగుతుంది అనేది మనం చూడవచ్చు. అయితే దీనికి నేను ఒక చిన్న దృష్టాంతం చెప్తాను కదా, ఆ దృష్టాంతంతో ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. సో పూర్వకాలంలో శిక్షలు చాలా విచిత్రంగా వేసేవారు, రాజుల కాలంలో తెలుసు కదా. సో అయితే ఒక వ్యక్తికి మరణశిక్ష వేశారు. మరణశిక్ష వేసినప్పుడు అతనికి ఏం చెప్పారు అంటే ఒక చివరి కోరిక ఏంటి అని అడగడం అనేది సాధారణంగా మరణశిక్ష వేసిన వ్యక్తికి. సో అతను కోరుకున్నది ఏంటంటే నాకు ఏమాత్రం నొప్పి తెలియకుండా, ఏమాత్రం ఇబ్బంది కాకుండా నాకు మరణాన్ని ఇవ్వండి అని కోరుకున్నాడు అనమాట. అంటే నొప్పి తెలియకూడదు, ఎలాంటి ఆయాసం రాకూడదు, మరణం జరగాలి అని కోరుకున్నాడు. సో ఆ రకంగా మరణం ఇవ్వాలి అంటే అది చాలా ఇబ్బందితో కూడుకొని ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో ఆ రాజ్యంలో ఒకటి ఉందన్నమాట, విషం మనిషి కలిపి ఇవ్వకూడదు. ఆ రాజ్యంలో ఉన్న ఒక నిబంధన ఏంటంటే విషం లాంటివి మనిషి ఇంకొక మనిషికి ఇవ్వకూడదు. సో వేరే రకమైన శిక్షలన్నీ ఉన్నాయి కానీ ఒకటి అక్కడ అవాయిడ్ అనమాట, ఆ రాజ్యంలో అవాయిడ్. సో మరి ఈ వ్యక్తిని ఎలా ఇచ్చేయాలి అంటే వాళ్ళంతా డిసైడ్ చేసేది ఏంటి, మరి ఎలా నీకు అలాంటి నువ్వు కోరుకున్న మనం ఎలా రావాలి అది కూడా నువ్వే చెప్పు మన అతను అడిగితే తను ఏం చెప్పాడు, ఏదైనా పర్లేదు కానీ నొప్పి నాకు తెలియకూడదు అంటే అతను లాజికల్గానే ఆలోచించాలండి. ఎందుకంటే ఎట్లా విష ప్రయోగం అనేది ఆ రాజ్యంలో నిషేధం కాబట్టి విషం ఇవ్వరు. సో ఇంకా వేరే రకంగా నొప్పి లేకుండా చంపడం అనేది అసంభవం అన్న కాన్సెప్ట్తో అతను అలా కోరుకొని ఉండొచ్చు. అయితే అందులో ఒక తెలివైన వ్యక్తి ఉన్నాడు, ఒక మంత్రి అనుకోండి. సో తను బాగా ఆలోచించాడు, సో ఈ వ్యక్తికి ఎలా చేయాలి అని. తను చేసింది ఏంటంటే, సరే నాయన నువ్వు కోరుకున్నట్లు నీకు అనాయాచితంగా అలాంటి ఇబ్బంది లేకుండా అనాయాసమైన మరణం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. రేపు ఉదయాన్నే, ఇవాళ మంచిగా తినేసి పండుకో, రేపు ఉదయాన్నే నీకు ఒక పెద్ద పాముని తీసుకొస్తాం, ఆ పాము వచ్చేసి నీకు కరుస్తుంది, అది కరిచే విషయం కూడా నీకు తెలీదు, నీకు కళ్ళకు గంతలు కట్టేస్తాము, నీకు మొత్తం ఏది కనపడకుండా ఉంటాము, మెత్తగా ఒక పాము మాత్రమే నీ ఒంటిపైకి వచ్చి నిన్ను కాటు వేసేసి అది వెళ్ళిపోతుంది. సో అది వెళ్ళంగానే అది అత్యంత విషపూరితమైన సర్పం, అది కాటు వేసి వెళ్ళిన 5 నుంచి 6 నిమిషాల్లో నువ్వు చనిపోతావు, ఇంతకన్నా అనాయాస మరణాన్ని మేము ప్రసాదించలేము అని చెప్పేస్తాను. సో రాత్రంతా కూడా ఆయన మంత్రి అతని పక్కనే ఉండి అతను మొత్తం వివరణ చేస్తూ ఉంటాడు, పాము కరిచినప్పుడు ఎలా ఉంటుంది, పాము కరిచిన చోట ఎలా ఉంటుంది, అది కరవగానే నొప్పి నొప్పి అనేది కలగదు కానీ నీకు ఎలా ఒక సూదితో కూర్చున్నట్లు ఒక ఫీలింగ్ అయితే నీకు రావడం జరుగుతుంది, ఇలా అన్నీ చెప్తూ ఉంటాడు అనమాట. అది నొక్కిన తర్వాత ఏమవుతుంది, నీ బాడీలో ఒక విషయం ఎలా ప్రసారం చేస్తుంది, ఆ ప్రసారణ జరిగిన తర్వాత ఒక్కొక్క అవయవం ఎలా రియాక్ట్ అవుతుంది, 5 నిమిషాల్లో ఆ విషయం ఎలా నీ శరీరంలో ప్రవహిస్తుంది, అక్కడి నుంచి చనిపోయేంత వరకు నీకు ఏమేం జరుగుతుంది, నీకు ఎలా చనిపోతావు అనేది ఇవన్నీ కూడా ఆ రాత్రంతా ఆ వ్యక్తికి చెప్తూనే ఉన్నాడు అనమాట. సో అనుకోకుండా అతను కొంచెం భయము బాధలో ఇలాగో మొత్తానికైతే రాత్రి చాలా పొద్దుపోయాక నిద్రపోయాడు. అనుకున్నట్లే తెల్లవారింది, మార్నింగ్ అందరూ వచ్చారు, అందరూ అక్కడ శిక్ష అమలు చేయడానికి అక్కడ కూర్చున్నారు. ఉదయాన్నే ఆయన తీసుకొచ్చారు, ఒక దగ్గర కూర్చోబెట్టారు, ఇక తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. అతని ముఖానికి కూడా కళ్ళకి గంతలు కట్టేశారు, అతను చూడకూడదని చెప్పారు కదా, కళ్ళకి గంతలు కట్టేశారు. అంతలోనే మంత్రి వచ్చాడు, మరి పాముని తీసుకురావాలి కదా, పాము ఏది అంటే మంత్రి ఉట్టిగాని అంటే నార్మల్ ఎంటీ హ్యాండ్స్తో అతని దగ్గరికి వచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, రాజుతో సహా. సో తీసుకొస్తాను, పాముని తీసుకొస్తాను, మరి పాము లేదు ఏం లేదు, ఎలా చేయబోతున్నావు అని అంటే దాన్ని సింపుల్గా అక్కడే ఉన్న ఒక చెలికత్తె యొక్క తలలో ఉండేటువంటి పిన్ ఉంటుంది కదా, హెయిర్ పిన్, ఒక హెయిర్ పిన్ తీసుకున్నారు. అప్పుడు షిగా అంటాం కదా, ఇలా షిగా ఉంటుంది, దానికి యు ఆకారంలో ఒక షిగా పిన్ అనేది పెడతారనమాట, రైట్.
సో ఆ సిగపిండి తీసుకుంటాం. దానికి రెండు కూడా ఇట్లా కొచ్చగా ఉంటాయి, యూ షేప్లో అది రావడం జరుగుతుంది. సో రెండు కూడా కొంచెం షార్ప్గా ఉంటాయి అన్నమాట, ఎడ్ చేస్తారు. అది తీసేసుకున్నారు. కొన్ని పైకి పాము వస్తుంది అని చెప్పేసి పక్కనే ఉన్న ఇంకో చెలికత్తె జెల్లో చాలా పూలు పెట్టుకొని వస్తుంటారు. మామూలుగా చెలికత్తెలు అన్నప్పుడు ఈ పూలు ఇదంతా అలంకరించుకొని వస్తారు కదా. సో ఆమె జెల్లో ఉన్న పూలు తీసేసి వాటన్నిటిని ఇలా చుట్టి అతని శరీరం పైన వేసి దాన్ని మెల్లగా అటు ఇటు దొర్లించడం. అంటే తనకి ఎలా ఒక పాము శరీరం పైన పడింది అన్న ఫీల్ వచ్చింది. ఆ తర్వాత ఈ షిగపిన్ని అయితే తీసుకున్నాడో దానితో అతన్ని ఎక్కడైతే కుడుతుంది అని ఆయన చెప్పాడో ఆ ప్రాంతంలో ఇట్లా గట్టి ఒకసారి కూర్చేసి తీశాడు. సో దానివల్ల పెద్ద నొప్పేం రాలేదు. ఆ తర్వాత కళ్ళ గంతలు విప్పారు, అతన్ని పక్క రూమ్లోకి తీసుకెళ్లారు. ఇక నీకు 6 నిమిషాల సమయం మాత్రమే ఉంది, 6 నిమిషాలకి నువ్వు చనిపోతావు. నీ శరీరంలో నేను రాత్రి చెప్పాను కదా అవన్నీ మార్పులు జరుగుతూ ఉంది, కొన్ని విషయం నీ శరీరంలో ఈ విషం అనేది ప్రవహిస్తూ ఉంది అనేసి తనకు చెప్పేసి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అతను ఒంటరిగా వదిలేసి తను చెప్పినట్టు 6 నిమిషాల తర్వాత వెళ్ళి చూస్తే నోట్లో నుంచి నురుగులు కక్కుంటూ ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. సో అంటే అక్కడ వ్యక్తి చనిపోవడానికి కారణం ఏంటంటే వాస్తవంగా విషయం కాదు, అతని మనసులో ఉన్న ప్రవర్తన, అతని ఆలోచన విధానం, అతని శరీరం ఇదంతా కూడా రాత్రి మంత్రి ఏదైతే చెప్పాడో అదంతా ఆయన మనసులో మననం చేసుకొని ఉన్నాడు. కాబట్టి తెల్లవారంగానే అతను చెప్పిన చోటనే 2 చిన్నగా తను పిన్తో కూర్చున్నప్పుడు అక్కడ ఏర్పడినటువంటి చిన్న గాయాలు, అది పాము కుట్టినట్లే ఆటోమేటిక్గా పడిపోయింది. సో అతను మానసికంగా పాము కుట్టింది అని ఫిక్స్ అయిపోయాడు. సో మంత్రి ఏదైతే చెప్పాడో విషయం ఎలా ప్రవహిస్తుందని చెప్పాడో అదంతా జరుగుతున్నట్లుగా నన్ను ఊహించుకున్నాడు. సో అతని శరీరం ఆటోమేటిక్గా విషంతో నిండిపోయింది అన్న భావనతోనే ఉండిపోయి ఆ భావననైనా పదే మనసులో ఫిక్స్ చేసుకొని ఆ కరెక్ట్ 6 నిమిషాల్లో అతను చనిపోవడం జరిగిందన్నమాట. అంటే ఈ సంఘటన ఏం చెప్తుంది మనకు అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వ్యక్తి ప్రవర్తన అనేది ఉంటుంది, వ్యక్తి భవిష్యత్తు కూడా నిర్ణయించబడి ఉంటుంది. సో నేను ఖచ్చితంగా ఇది సాధించగలను, నేను ఖచ్చితంగా ఈ పనిని నెరవేర్చగలను అన్న బలమైన సంకల్పం నీలో గనక ఉంటే, నిజంగా ఉంటే తప్పకుండా ఆ పని నువ్వు సరైన సమయంలోనే పూర్తి చేస్తావు, విజయంతో పూర్తి చేస్తావు. ఇక అలా కాకుండా నమ్మకం, నమ్మితే జరుగుతుందా, ఇదంతా ట్రాష్ అనే కాన్సెప్ట్తో ఏదో పైకి మాత్రమే సరలే అనుకున్నట్లుగా ఉండుంటే, అంటే ఏదో ముట్టినట్టుగా ఉండుంటే దాంతో ఎలాంటి ఫలితం కూడా రాదు. కాబట్టి ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చాలా అవసరం. అది ఈవెన్ మనకు ప్రూవెన్ సైన్స్, హిప్నోటిజం అనేది మనందరికీ తెలుసు, దట్స్ అ ప్రూవెన్ సైన్స్ కదా. సో అదొక సైన్స్, అది ప్రూవ్ అయింది కూడా. సో ఎలాంటి డ్యాన్స్ రాని వ్యక్తిని కూడా నిల్చోబెట్టి డ్యాన్స్ చేయించగలుగుతాడు ఒక మంచి హిప్నాటిస్ట్. సో ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే నథింగ్ బట్ ద మైండ్ కంట్రోల్. సో నీ మైండ్ పూర్తిగా నీ ఆధీనంలో ఉండుంటే ఆ మనసులో లేదా ఆ మైండ్లో ఖచ్చితంగా మంచి జరుగుతుంది అన్నటువంటి బలమైన సంకల్పం ఉండుంటే తప్పకుండా మంచి జరుగుతుంది, తప్పకుండా నువ్వు సాధించింది నెరవేరుతుంది అనేది మనందరం గుర్తుంచుకోవాలి. సో ఆ రకంగా మీరందరూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో సర్వదా ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అన్న కాన్సెప్ట్తో ఉండి మీ పనులన్నీ విజయం సాధించాను అన్న కాన్సెప్ట్తోనే ఉండండి. మీరు చేసే ప్రతి పని తప్పకుండా విజయం సాధిస్తున్నారు, తప్పకుండా విజయవంతం అవుతుందనేసి నేను చెప్తూ మరి ఈ రోజుటి సెషన్ ముగిస్తున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.